ఈ స్టోరీలో భైరవ ఎలాంటి రాక్షసుడో మనం తెలుసుకోబోతున్నాం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. భైరవ స్వాతితో కలిసి హోటల్కి బయలుదేరాడు. రాత్రివేళ నగర వీధులు వెలుగులతో మెరిసిపోతూ ఉంటాయి. కారులో స్వల్ప నిశ్శబ్దం నెలకొంటుంది. కొద్దిసేపటి తర్వాత స్వాతి మెల్లగా భైరవ వైపు తిరిగి అంటుంది, మా వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. వాళ్ళు ఏమైనా అనినా నువ్వేం ఫీల్ అవ్వద్దు, వాళ్ల స్వభావం అలా ఉంటుంది అంతే అని అంటుంది. భైరవ స్వల్పంగా చిరునవ్వు నవ్వుతూ, నువ్వున్నావుగా, నాకు ఇంకేం కావాలి అన్నట్టు తల ఊపుతాడు. ఆ మాటలు విన్న స్వాతి హృదయంలో ఓ ప్రశాంతత ఏర్పడుతుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ హోటల్కు చేరుకుంటారు. హోటల్ వెలుపల లైట్లు మెరిసిపోతూ పార్కింగ్ ఏరియా కార్లతో నిండిపోయి ఉంటుంది. భైరవ కారును పార్క్ చేసి స్వాతితో కలిసి దిగుతాడు. ఇద్దరూ కలిసి పార్టీ హాల్ ఎక్కడ ఉందో వెతుకుతూ లోపలికి అడుగు పెడతారు. హోటల్ లోపల ఆర్భాటమైన డెకరేషన్, సంగీతం, శబ్దం, నవ్వులు అన్నీ కలగలిసి ఉత్సాహంగా కనిపిస్తాయి. కానీ ఆ రాత్రి వాళ్ల కోసం ఏదో అనుకోని మలుపు ఎదురు చూస్తోంది అని వాళ్లకు తెలియదు. లోపలికి వెళ్లిన తర్వాత అక్కడ స్వాతి తల్లిదండ్రులతో పాటు ఆమె బంధువులంతా ఇప్పటికే పార్టీలో ఉంటారు. వాళ్ళు అందరూ చాలా ధనికులు, హై క్లాస్ లైఫ్ స్టైల్లో ఉండే కుటుంబం. ఆ మధ్యలో భైరవ మాత్రం సాధారణ డ్రెస్లో సింపుల్గా ఎంట్రీ ఇస్తాడు. అతన్ని చూసిన కొందరు బంధువులు చిన్న చూపుతో గుసగుసలాడుతారు. ఇతనేనా స్వాతికి హస్బెండు? ఈ స్థాయి పార్టీకి ఇలా వస్తాడా అంటూ వెక్కిరిస్తారు. స్వాతి మాత్రం వాటిని పట్టించుకోకుండా భైరవను పరిచయం చేస్తుంది. కాని భైరవకు అక్కడ ఎవ్వరూ తెలియకపోవడంతో ఒక మూలన కూర్చొని నిశ్శబ్దంగా పార్టీని గమనిస్తుంటాడు. ఎవరో స్నాక్స్ ఇచ్చినప్పుడు వాటిని తింటూ అక్కడే కూర్చుంటాడు. బయటకు మాత్రం ప్రశాంతంగా కనిపించినా లోపల అతను అవమానాన్ని భరిస్తూ ఉంటాడు. పార్టీ ఉత్సాహంగా కొనసాగుతుండగా ఆ కుటుంబంలోని ఒక యువతి రెస్ట్రూమ్కు వెళ్లేందుకు బయటకు వస్తుంది. బయట పార్కింగ్ ఏరియాలో కొంతమంది అల్లరి చేసే యువకులు ఆమెను గమనిస్తారు. మొదట మాట్లాడేందుకు ప్రయత్నించి తర్వాత వేధింపులకు దిగుతారు. ఆమె భయంతో అక్కడి నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. కానీ ఆ యువకులు ఆమెను చుట్టుముట్టి ఇబ్బంది పెట్టడం మొదలు పెడతారు. ఆ అమ్మాయి భయంతో వెంటనే పార్టీ హాల్ లోపలికి వెళ్లాలని పరిగెత్తుతుంది. కానీ ఇర్ఫాన్ అంత ఈజీగా వదిలే మనిషి కాదు. వెంటనే ఆమె వెనక నుంచి వెళ్లి మళ్లీ అడ్డుకుంటాడు. ఇంత ఈజీగా తప్పించుకుంటావా అంటూ ఆమె దారిని ఆపేస్తాడు. ఆ అమ్మాయి ఇప్పటికే చాలా ఇబ్బందులు పడింది. కోపం, భయం కలగలిసి ఒక్కసారిగా ధైర్యంగా మారుతుంది. ఇర్ఫాన్ ఆమె చేతిని పట్టుకునేందుకు ప్రయత్నించగానే ఆమె గట్టిగా అతన్ని తోసేస్తుంది. ఆ తాకిడికి ఇర్ఫాన్ ఒక అడుగు వెనక్కి జారిపోతాడు. ఇంకోసారి దగ్గరకు రాకండి అంటూ గట్టిగా అరుస్తుంది. అతను మళ్లీ ముందుకు రావడానికి ప్రయత్నించగానే ఆమె అతని ఛాతీపై బలంగా కొట్టి వెనక్కి తోసేసి వెంటనే పార్టీ హాల్ లోపలికి పరిగెత్తి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్లగానే అక్కడున్న వాళ్ళు ఆమె పరిస్థితి చూసి షాక్ అవుతారు. ఆమె శ్వాస ఆగిపోతున్నట్టు, కళ్ళలో భయం కనిపిస్తుంది. ఇర్ఫాన్ బయట నిలబడి కోపంతో చూస్తూ ఉంటాడు. అతని గర్వానికి మచ్చపడింది. ఇది ఇక్కడితో ఆగదు అని తనలో తాను అనుకుంటాడు. పార్టీ హాల్లో మాత్రం టెన్షన్ మొదలవుతుంది. ఇప్పుడే అసలు గొడవ ప్రారంభం కానుంది. ఆ మాయిని వాళ్ళు ఏమైంది అని అడిగితే ఇర్ఫాన్ వైపు చూపించి అతను ఇబ్బంది పెడుతున్నాడు అని చెబుతుంది భయంగా. వెంటనే కొంతమంది ఇర్ఫాన్ దగ్గరికి వెళ్లి అతన్ని కొట్టి అక్కడి నుంచి పంపించేస్తారు. ఇర్ఫాన్కు పార్టీ దగ్గర జరిగిన అవమానం తట్టుకోలేకపోయాడు. ఎలాగైనా ఆ అమ్మాయిని సంపాదించాలి, వాళ్లందరికీ పాఠం చెప్పాలి అనే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత తనతో పాటు నలుగురు మనుషులను తీసుకుని మళ్లీ ఆ పార్టీలోకి దూసుకువస్తాడు. ఆ అమ్మాయిని మళ్లీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈసారి అక్కడ ఉన్న యువకులు, కుటుంబ సభ్యులు కలిసి ఇర్ఫాన్ గ్యాంగ్ను ఎదుర్కొంటారు. జనాలు ఎక్కువగా ఉండడంతో ఇర్ఫాన్ వాళ్లు తట్టుకోలేక దెబ్బతిని వెనక్కి తగ్గాల్సి వస్తుంది. అవమానంతో మండిపోతున్న ఇర్ఫాన్ నేరుగా రషీదు దగ్గరికి వెళ్తాడు. అన్నయ్య, కొందరు నన్ను కొట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో పార్టీ హాల్ బుక్ చేసుకుని ఉన్నారు. నాకు కొంతమంది మనుషులు ఇవ్వండి, వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకోవాలి అంటాడు. రషీదు చిన్నపాటి వ్యక్తి కాదు, నగరంలో పెద్ద రౌడీ, అండర్వరల్డ్ సంబంధాలు కూడా ఉన్నవాడు. నేనే వస్తాను, చూద్దాం వాళ్ళు ఎవరో అని కోపంగా బయలుదేరుతాడు. పార్టీ హాల్లో రషీదు ఎంట్రీ. పార్టీ హాల్లోకి రాగానే రషీదు గట్టిగా అడుగుతాడు, నా తమ్ముడిని ఎవరు కొట్టారు అని. అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడతారు. భైరవ మాత్రం ఒక మూలన కూర్చుని సైలెంట్గా స్నాక్స్ తింటూ చూస్తుంటాడు. ఎవ్వరూ అతన్ని పట్టించుకోరు. రషీదు తన మనుషులను పంపించి కొంతమంది యువకులను లాగించి తన ముందుకు తెప్పిస్తాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కొట్టండి అని ఆదేశిస్తాడు. అప్పుడు స్వాతి తల్లిదండ్రులు ముందుకొచ్చి అడ్డుకుంటారు. ఇది మా కుటుంబ పార్టీ, మీరు ఎవరు, ఎందుకు లోపలికి వచ్చారు, మీ సమస్య ఉంటే బయట మాట్లాడండి అంటారు.
రషీదు కోపంగా అంటాడు, నా తమ్ముడిని కొట్టారు, ప్రతీకారం తీసుకుంటాను. మధ్యలో ఎవరైనా వస్తే వాళ్లను వదలను. స్వాతి ధైర్యంగా ముందుకొచ్చి, మీరు అమ్మాయిని వేధించకపోతే ఎవ్వరూ మిమ్మల్ని కొట్టేవారు కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు కాల్ చేస్తాం అంటుంది. పోలీసులా అని రషీదు వ్యంగ్యంగా నవ్వుతాడు. ఈరోజు ఇక్కడ ఉన్న అమ్మాయిలందరినీ తీసుకెళ్తాం, ఎవరైనా వచ్చి ఆపగలరా చూద్దాం అని బెదిరిస్తాడు. అని చెప్పి స్వాతి చేతిని పట్టుకోవడానికి ముందుకు వస్తాడు. భైరవ ప్రవేశం. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న భైరవ ఒక్కసారిగా లేచి నిలబడతాడు. అతని కళ్లలో ఎర్రటి కోపం మెరుస్తుంది. భైరవను చూసిన వెంటనే రషీదు ముఖం మారిపోతుంది. చేతి వదిలేస్తాడు. భైరవ ఒక్క అడుగు ముందుకు వేస్తాడు. రషీదు ఒక్క అడుగు వెనక్కి వేస్తాడు. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. ఇంత పెద్ద రౌడీ అయిన రషీదు ఒక మనిషిని చూసి భయపడటంకు రషీదు వెంటనే ఇర్ఫాన్ను లాగి, ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయలుదేరుదాం అని బయటకు వెళ్ళిపోతాడు. కారులో రహస్యం. కారులో ఇర్ఫాన్ అడుగుతాడు, అన్నా ఎవడు ఆ వ్యక్తి? మీరు ఎందుకు అంత భయపడ్డారు? రషీదు ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోతాడు. కొద్దిసేపటి తర్వాత ఇర్ఫాన్ వైపు చూసి అంటాడు, కొన్ని సంవత్సరాల క్రితం ఒక పెద్ద హోటల్ని టెర్రరిస్టులు స్వాధీనం చేసుకున్నారు, గుర్తుందా? మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇర్ఫాన్ తల ఊపుతూ, అవును అన్నా, చివరికి ఆ టెర్రరిస్టులంతా చనిపోయారు కదా అంటాడు. రషీదు గట్టిగా ఊపిరి పీల్చుకుని చెబుతాడు, అవును, కానీ వాళ్ళని చంపింది మిలిటరీ కాదు, కమాండోలు కాదు, ఒకే ఒక మనిషి. ఇప్పుడు పార్టీలో చూసిన వాడే. ఇర్ఫాన్ కళ్ళలో ఆశ్చర్యం పెరుగుతుంది. ఏమంటున్నావన్నా? అవును, ఆ హోటల్ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండేది. బయట పోలీసులు, కమాండోలు, మిలిటరీ ఎవ్వరూ లోపలికి వెళ్లలేని పరిస్థితి. ఆ టెర్రరిస్టులు సాధారణ వాళ్లు కాదు, వాళ్ళు అంతా ట్రైన్డ్ ప్రొఫెషనల్స్, మాస్టర్ క్లాస్ ఫైటర్స్. కానీ వాడు ఒక్కడే లోపలికి వెళ్ళాడు. రషీదు స్వరం కాస్త వణుకుతుంది. నేను ఆ రోజు అక్కడే ఉన్నాను, నా పని కోసం వెళ్ళాను. గందరగోళం మొదలయ్యాక దాక్కున్నాను. అప్పుడు వాడిని చూశాను. వాడి కళ్లలో ఏమాత్రం దయ లేదు, జాలి లేదు, భయం లేదు. నిజంగా చెప్పాలంటే వాడు మనిషిలా కనిపించలేదు, ఒక రాక్షసుడిలా కనిపించాడు. ఇర్ఫాన్ నిశ్శబ్దంగా వింటూ ఉంటాడు. టెర్రరిస్టులే వాడిని చూసి భయపడేలా చేశాడు. వాళ్ళు ఆయుధాలతో ఉన్నా, వాడు ఖాళీ చేతులతో ఉన్నా, వాళ్ల కళ్లలో భయం స్పష్టంగా కనిపించింది. ఒక్కొక్కరిని చాలా క్రూరంగా నరికి చంపాడు. అది చూస్తుంటే దేవుడు అవతరించినట్టు అనిపించింది. ఆ రోజు వాడి కంటికి నేను కనిపించలేదు. కనిపించి ఉంటే ఈరోజు నేను నీ ముందుండేవాడిని కాదు. కారులో నిశ్శబ్దం అలుముకుంటుంది. ఇర్ఫాన్ మెల్లగా అడుగుతాడు, అన్నా, అంటే వాడు నిజంగానే అంత ప్రమాదకరుడా? రషీదు గంభీరంగా సమాధానమిస్తాడు, వాడి జోలికి ఎప్పుడూ వెళ్ళొద్దు, వాడిని రెచ్చగొట్టకూడదు. సిటీని నడిపిస్తున్నాను అనుకోవచ్చు, కానీ వాడి ముందు నేను కూడా ఏమీ కాదు. ఇంకెప్పుడు వాడి దారిలో పడకూడదు అని చెప్పి కిటికీ బయటకి చూస్తూ మౌనంగా కూర్చుంటాడు. ఇర్ఫాన్ మాత్రం మనసులో ఒక ప్రశ్నతో మిగిలిపోతాడు. భైరవ నిజంగా ఎవరు? మనిషా లేక రహస్యమైన శక్తా? నెక్స్ట్ పార్ట్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అది మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.